హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ ఎదురు చూస్తున్నట్లుగానే కావ్య రానే వస్తుంది. కావ్య రావడం చూసి ఇక రాజ్ పరుగు పరుగున అదిగో కళావతి వచ్చేసింది అని చెప్పి ఇక విండోలో నుంచి బయటికి చూస్తాడు. విండోలో నుంచి చూసిన రాజ్కి ఊహించిన షాకే ఎదురవుతుంది. కావ్య తన బావతో కిందకైతే దిగుతుంది. కావ్య చెప్పినట్లు కావ్య బావ చాలా అందంగా ఉంటాడు. తను చెప్పినట్లు 6 అడుగుల ఎత్తు, తెల్లటి తెలుపు, అచ్చం అచ్చం సినిమా హీరోలా కనిపిస్తాడు. రాజ్కైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఒక విధంగా తనకి జలస్ ఫీల్ అవుతూ ఇంకా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి తన చైర్లో చతికిల పడిపోతాడు. రాజ్ని చూసిన శ్వేత, రాజ్ ఏమైంది, ఒక్కసారిగా ఎందుకలా అయిపోయావు అని అడగడంతో, ఏంటి వాడు నిజంగా అంత బాగున్నాడు అని చెప్పి రాజే తన నోటితో అతను అందంగా ఉన్నాడు అని చెప్పడంతో ఇక శ్వేత అయితే, అతను అందంగా ఉంటే నీకేమైంది రాజ్, ఎందుకు ఒక్కసారిగా అలా చతికిల పడిపోయావు, ఏం జరిగింది అని అడగడంతో, ఏం లేదు శ్వేత, కావ్యని నేను నిజంగానే చాలా హర్ట్ చేసినట్టున్నాను కదా అని అడగడంతో, అది నీకు ఇప్పుడు తెలిసిందా? కావ్య వేరే అబ్బాయితో వస్తుంటే తనని నువ్వు ఎంత బాధ పెట్టావో ఇప్పుడు నీకు అర్థమవుతుందా అని అడగడంతో, అది కాదు శ్వేత, కావ్య నా వల్ల ఎంత బాధపడిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నీతో నేను మాట్లాడిన ప్రతిసారి కావ్య ఎట్లా ఫీల్ అయిందో నాకు కూడా అదే ఫీలింగ్ మొదలవుతుంది. అంటే నేను తనని ఎంత బాధ పెట్టానో నాకు తెలియడం కోసమే కావ్య ఇలా చేస్తుందా అని అడగడంతో ఇక శ్వేత అయితే, చూడు రాజ్, తనని వదిలించుకోవడం కోసం నువ్వు నాతో లేని సంబంధాన్ని ఉన్నట్టుగా కావ్య దగ్గర క్రియేట్ చేసావు. కానీ కావ్యకి అదేమీ తెలియదు కదా, నిజంగానే మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని మనిద్దరిని కలపడానికే కదా తను దూరంగా వెళ్ళిపోతుంది. ఇందులో భాగంగానే కావ్య తన బావతో దగ్గర అవ్వాలనుకుంటుందేమో, నువ్వు అలా కూడా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ అప్పు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అనామిక అయితే, ఎంత పొగరు దానికి, నాకే వార్నింగ్ ఇస్తుందా, అంటే కళ్యాణ్ని రెండోసారి పెళ్లి చేసుకోవడానికి అది సిద్ధంగా ఉందన్నమాట. నేనే అనవసరంగా దాన్ని రెచ్చగొట్టానేమో అని చెప్పి అనామిక ఇంకా అప్పు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పు తన ఫ్రెండు, ఏంటి అప్పు ఆ అనామికని అలా వదిలేసావు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయాల్సింది అని అనడంతో, చూడరా బాయ్, ఇప్పుడు నేను ఏమైనా చిన్న తప్పు చేసినా సరే కళ్యాణ్ లైఫ్ నాశనమైపోతుంది. కళ్యాణ్ కోసం ఆలోచించి ఆ అనామికని వదిలేశాను అని చెప్పి ఇక అప్పు తన ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఇంతలో అప్పు ఇంట్లోకి వెళ్తుంటే అప్పుని చూసిన కనకమైతే, అప్పు ఏమైందే అలా ఉన్నావు అని అడగడంతో ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, పిన్ని ఏం జరిగిందంటే ఆ కళ్యాణ్ గాడు ఎదురయ్యాడు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా కనకానికి చెప్పేస్తాడు. ఒక విధంగా కనకమైతే జరిగింది తెలుసుకొని చాలా కోపం తెచ్చుకుంటుంది. ఇప్పుడే అనామికకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను అన్నట్టుగా కనకం చీరని పైకి కట్టుకుంటుంది. వెంటనే అది చూసిన కృష్ణమూర్తి, కనకం కూతురు తప్పు చేస్తే నచ్చ చెప్పాల్సింది పోయి ఏంటిది ఇంకొంచెం గొడవలు పెద్ద చేస్తున్నావు, అయినా నా కూతురు ఎప్పటికీ తప్పు చేయదు, తను తప్పు చేయలేదు కాబట్టి కళ్యాణ్ అనామికల పెళ్లి జరిగింది. నిజంగా తను ఒక అడుగు ముందు వేసుంటే ఈరోజు ఆ అనామిక స్థానంలో నా కూతురుండేది. అయినా నా కూతురు దాని దారిన అది ఉంటే దానికెందుకు ఇష్టం వచ్చినట్టు వాగుతుంది అని చెప్పి కనకమైతే ఇక అనామికాని తిడుతుంది. అనామికాని తిట్టడంతో ఇక పక్కనే ఉన్న కృష్ణమూర్తి, చూడు కనకం, అనామిక కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే కళ్యాణ్ మీద ప్రేమ ఉంది అప్పుకి అన్న సంగతి కూడా తెలుసు. ఎక్కడ మళ్ళీ తన భర్తని తను చేజార్చుకుంటుందేమో అని కాస్త భయంతో ఆ అమ్మాయి అలా మాట్లాడి ఉంటుంది. అప్పు నువ్వలా మాట్లాడకపోవాల్సింది, ఆయన రెండో పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, నువ్వు ఎంతో తెలివైన దానివి అనుకున్నాను, కానీ అలా మాట్లాడావేంటి అని చెప్పి
కృష్ణమూర్తి అప్పుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పు కూడా ఏమీ మాట్లాడకుండా తప్పే నాన్న, ఈసారి అనామిక కనిపిస్తే సారీ చెప్తాను అని చెప్పి ఇంకా అప్పు తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ అయితే అనామికని చూసి, అనామిక ఎందుకు అప్పుతో అలా మాట్లాడావు అని అనడంతో, నేనేం మాట్లాడలేదు అని చెప్పి అనామిక చాలా చిరాగ్గా మొహం పెట్టుకొని అంటూ ఉంటుంది. చూడు అనామిక, నువ్వు అప్పుని కావాలని రెచ్చగొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను అంతా గమనిస్తూనే ఉన్నా. అయినా ఎందుకు తనని అలా మాటలతో బాధ పెడుతున్నావు? నాకేం నచ్చలేదు. అప్పుది నాది ఎట్లాంటి ఫ్రెండ్షిప్పో నీకు తెలుసు. మళ్ళీ నువ్వు అప్పుని కావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడితే నాకు అస్సలు నచ్చటం లేదు అని చెప్పి కళ్యాణిక అనామిక మీద చిరాకు పడుతూ వెళ్ళిపోతాడు. వీడేంటి దాన్నొక్క మాట అంటే తెగ రెచ్చిపోతున్నాడు. ఇంట్లో అందరూ కలిసి నన్ను అన్నేసి మాటలంటున్నా అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు దాన్ని చిన్న మాట అన్నందుకు వీడింత రెచ్చిపోతున్నాడు అని చెప్పి అనామిక తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో కావ్య వాళ్ళ బావని తీసుకొచ్చి అందరికీ కూడా మా బావ అన్నట్టుగా పరిచయం చేస్తుంటుంది. ఇంతలో శృతి అయితే ఇంతకు ముందే రాజ్ తనకి బావన్న మాట గురించి వార్నింగ్ ఇచ్చిన సంగతి గుర్తొచ్చి, శృతి అయితే మేడం అన్నిసార్లు బావా అని అనమాకండి మేడం, సార్ వింటే చాలా సీరియస్ అయిపోతారు అని అనడంతో, ఏమైంది, ఎందుకు అలా చెప్తున్నావు అని శృతి అడగడంతో ఇక శృతి జరిగిందంతా కూడా కావ్యకి చెప్తుంది. కావ్య తనలో తను నవ్వుకుంటూ, ఓ అయితే మీలో జలస్ మొదలైందనమాట, ఇప్పుడు చెప్తాం ఈ పని అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావని రాజ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏవండి అని చెప్పి ఇంకా రాజ్కి పరిచయం చేస్తుంది. రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా హాయ్ అని చెప్పి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలాగే శ్వేతని చూపించి, బావా నీకు చెప్పాను కదా, తినే మా వారి ఫియాన్సీ, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని అనడంతో, వావ్ సూపర్, ముందుగానే జోడీని వెతికి పెట్టుకున్నాడనమాట బ్రో అని చెప్పి అతను మాట్లాడుతుంటే ఇక అతను కూడా, చూడండి బ్రో, త్వరలోనే మా మరదలు కూడా ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకుంటాను, కొంచెం హెల్ప్ చేస్తారా అని చెప్పి రాజ్ దగ్గరగా వెళ్ళి రాజ్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నీ కంటికి నేనేమన్నా బ్రోకర్లా కనిపిస్తున్నానా అని అనడంతో, అది కాదు బ్రో, మీరు నాకు ఒక అన్నలాగా హెల్ప్ చేయొచ్చు కదా, ఎందుకంటే తనని ముందు మీరే పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు తనతో విడిపోవాలి అనుకుంటున్నారు, తనతో ఎలా ఉంటే తనకి నచ్చుతుందో ప్లీజ్ చెప్పండి బ్రో, చిన్నప్పటి నుంచి కావ్యని చూస్తున్నాను, కానీ కావ్య ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు, తన మనసులో ఏముందో కూడా అసలు తెలుసుకోనే లేను, కావ్య మీ గురించి నాకు చాలా బాగా చెప్పింది, అచ్చు మీరు తనలానే ఆలోచిస్తారట, తనలానే మాట్లాడతారంట, అందుకే మిమ్మల్ని తన గురించి అడుగుతున్నాను బ్రో, ప్లీజ్ తన గురించి నాకు చెప్పరా అని అడగడంతో ఇక రాజైతే ఎక్కడలేని కోపం తెచ్చుకుని పక్కనే ఉన్న చిన్న ఫ్లవర్ వాజ్ని కింద పడేస్తాడు. అది చూసిన కావ్య చిన్నగా ముసుముసు నవ్వులు నవ్వుకుంటుంది. సరే బావా, మనం మన క్యాబిన్లో వెళ్ళి కూర్చుందాం అని చెప్పి ఇక వాళ్ళ బావని తన క్యాబిన్లోకి తీసుకెళ్తుంది. చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడో, వాడి కంటికి నేనేమన్నా బ్రోకర్లా కనిపిస్తున్నానా ఏంటి, నన్ను కళావతికి సెట్ చేయమంటున్నాడు, వాడు మాట్లాడే మాటలకి నాకు వాడిని చంపేయాలంత కోపం వస్తుంది అని చెప్పి ఇక రాజ్ అయితే శ్వేతతో అంటూ ఉంటాడు. శ్వేత, ఎందుకు రాజ్, ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు, అనవసరంగా ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు, అతనేం తప్పుగా మాట్లాడలేదు కదా, ఎలాగో కావిని నీ జీవితంలో నుంచి వద్దు అనుకుంటున్నావు, అతను కావిని తన జీవితంలోకి రావాలి అనుకుంటున్నాడు, ఎలాగో తనని నువ్వు వదిలేయాలి అనుకుంటున్నావు కదా, తన సంతోషం కోసమే కదా ఇవన్నీ ఆలోచించాను అన్నావు, మరి తనని ప్రేమించే వ్యక్తి తన జీవితంలోకి వస్తాను అన్నప్పుడు వాళ్ళిద్దరినీ కలపటం మంచిదే కదా రాజ్, ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని అనడంతో, అవును కళావతిని నేను వద్దనే అనుకుంటున్నాను, కానీ నా కళ్ళ ముందే వాడితో అలా ఉంటుంటే నాకు చాలా కోపం వస్తుంది శ్వేత అని చెప్పి ఇక రాజ్ అయితే శ్వేత దగ్గర తన మనసులో మాటల్ని బయట పెడుతుంటాడు. ఇక శ్వేత గట్టిగా నవ్వుతూ, రాజ్ నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు మనసులోనే నీ ప్రేమని అణిచిపెట్టుకుంటున్నావు అని అనడంతో, ఏంటి ప్రేమ,
అది నాకా అని రాజైతే ఇక శ్వేతతో వెటకారంగా మాట్లాడతాడు. చూడు రాజ్, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావు. కావ్య నీ నుంచి ఎక్కడ దూరం అయిపోతుందా అని భయపడుతున్నావు. పైకి కావ్య ఇష్టం లేనట్టుగా మాట్లాడినా మనసులో నీకు కావ్య మీద చాలా ప్రేమ ఉంది. ఇంకా నువ్వు నీ భార్యని దూరం పెట్టుకోకు. ఇప్పటికైనా నిజం తెలుసుకో. మించిపోయిందేమీ లేదు. వెళ్ళి నీ మనసులో మాటని కావ్యకి చెప్పు. కావ్య ఖచ్చితంగా నిన్ను అంగీకరిస్తుంది. తను నిన్ను మనస వాచ కర్మన ప్రేమిస్తుంది. తను నీ కోసమే పరితపిస్తుంది. నీకు ఇంకా అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి శ్వేత ఇక వెళ్ళిపోతుంది. శ్వేత అలా వెళ్ళిపోవడంతో రాజైతే శ్వేత అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఆలోచించడం మొదలు పెడతాడు. ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే ఏంటి ఈరోజు ఆ కావ్య ఎయిర్పోర్ట్కి వెళ్తానంది, ఇంతకీ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళినట్టు అని చెప్పి ఇక స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్నని అడగాలి అన్నట్టుగా, స్వప్న జ్యూస్ ఏమైనా కావాలా అని అడుగుతుంది. స్వప్న ఇక ఏంటి నేను అడగకుండానే వచ్చి నాకు సేవలు చేస్తానంటున్నావు, నాకెందుకో నిన్ను చూస్తుంటే తేడా కొడుతుంది, కొంపతీసి నా నగలు ఏమన్నా కొట్టేద్దామని వచ్చావా ఏంటి అని చెప్పి స్వప్న అయితే రుద్రాణి వైపు ఎగాదిగా చూస్తూ ఇంకా అలా మాట్లాడుతుంది. స్వప్న మాటలకి చిచ్చి, ఏదో 2 లక్షలు కొట్టేసినంత మాత్రాన నీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా అని అనడంతో, నీ నోటితో నువ్వే అంటున్నావు కదా 2 లక్షలు కొట్టేశానని, మరి కొట్టేసిన వాళ్ళని దొంగనకపోతే ఏమంటారు, మహారానంటారా, నువ్వేమైనా గొప్ప పని చేసావంటారా? అయినా ఇంతకీ నా గదిలోకి ఎందుకు వచ్చావో చెప్పి చావు, నాకు పనుంది అని అనడంతో, ఏంటి నీకు పనంతా? ఏం పని? నువ్వు చేయాల్సిన పనంతా మాతోనే చేపిస్తున్నావు కదా అని అడగడంతో, నేను నిద్రపోవాలి, మరది పని కాదా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణి మీద విరుచుకుపడుతుంది. ఇక రుద్రాణి, అది కాదు స్వప్న, ఉదయం కావ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనింది కదా, ఎందుకు వెళ్ళిందో చెప్తావా? ఇంతకీ ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తున్నారా అని చెప్పి రుద్రాణి అయితే ఇక స్వప్నని అడుగుతుంది. స్వప్న, ఓ అదా, అదేం లేదు, మన ఇంటికి ఎవరూ రావట్లా, అయినా నువ్వెందుకు అంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నావు, మళ్ళీ ఏం పెంట పెడదామని అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణిని అడుగుతుంది. అలా కాదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అంటే ఎవరైనా గెస్ట్ వస్తేనే కదా రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు అని అనడంతో, గెస్ట్ ఏం కాదులే, మా రిలేటివే, మా దగ్గర బంధువు, కావ్యకి బావ అవుతాడు అని అనడంతో, అదేంటి కావ్యకి బావ అవడం ఏంటి, మరి నీకు అని ఇక రుద్రాణి అంటుంది. వాడు నాకన్నా చిన్నవాడు, కావ్య కంటే పెద్దవాడు, మరి కావ్యకి బావే కదా, ఒకప్పుడు కావ్యని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు, కావ్యేమో ఇదిగో ఈ ఇంటి కోడలయ్యింది, కుదరలేదు, అంతే, చాలా రోజుల తర్వాత ఇండియా వస్తున్నాడు, అందుకే కావ్య మా బావని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది, అయినా నీకేంటి, ఎక్కడలేని అనుమానాలు నీకే వస్తాయా అని చెప్పి రుద్రాణిని అడుగుతుంది. ఇక స్వప్న అయితే, సరే సరే, నువ్వు పడుకునే పనుందన్నావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, ఏమైనా కావాలంటే అడుగు, తెచ్చి పెడతాను అని చెప్పి తెగ వినయాలు నటిస్తుంది. రుద్రాణి అయితే, చాలు చాలు నువ్వు నీ నటన, ఇంక నువ్వు బయలుదేరితే నేను ఇక పడుకుంటాను అని చెప్పి స్వప్న ఇక రుద్రాణి మొహం మీదే డోర్ వేస్తుంది. ఇంతలో అక్కడికి ఇక రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ, వెళ్ళి వెళ్ళి పులుబోన్లో అడుగు పెట్టావు, మర్చిపోయావా, అది నిన్ను ఎంత టార్చర్ చేస్తుందో, దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని అంటూ ఉంటాడు. రుద్రాణి, ఒరేయ్, నేను పని లేక దాని గదిలోకి వెళ్ళలేదు, అసలు ఉదయం కావ్య ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాను, ఎవరో కావ్య బాగా వస్తున్నాడంట, పైగా వాడికి అదంటే చచ్చే అంత ఇష్టమంట, పెళ్ళి కాకముందు దాన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట, మరి మనకి వర్కౌట్ అవుతుందేమో అని ఆలోచించాలి కదా, ఇప్పటి నుంచి ఆ కావ్య మనల్ని ఎన్ని తిప్పలు పెట్టిందో వాటన్నిటికీ రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. ఒసే కావ్య, నీ వేలితో నీ కంట్లో నువ్వే పొడుచుకునేలా చేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఒక రకంగా నవ్వుతుంది. మమ్మీ, ఇంతకీ నేను వచ్చిన సంగతి మర్చిపోయాను, అసలు కావ్య ఆఫీస్కి ఎందుకు వెళ్తుంది,
తన కట్టుబొట్టు ఎందుకు మారింది అని నువ్వు తెలుసుకోమన్నావు కదా, మొత్తం అంతా తెలుసుకున్నాను. ఈ మధ్యనే రాజ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కావ్యతో కూడా చెప్పాడంట. అందుకే ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి వివరాలేంటో తెలుసుకోవడానికే కావ్య ఆఫీస్కి వెళ్ళింది అని చెప్పడంతో, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా అని ఇక రుద్రాణి అయితే రాహుల్ని అడుగుతుంది. మమ్మీ, ఆ అమ్మాయి ఎవరో కాదు, కాలేజ్ డేస్లో రాజ్తో చదువుకున్న శ్వేత. ఈ మధ్యనే తన భర్తతో ఏవో విడాకులు కూడా అవుతున్నాయని తెలిసింది అని అనడంతో, ఏంట్రా మనకి ఇట్లాంటి మంచి మంచి గుడ్ న్యూస్లు ఇంత ఫాస్ట్గా వస్తాయని అస్సలు అనుకోలేదు. సరే, ముందు అర్జెంటుగా ఆ శ్వేత భర్త ఎవరో తెలుసుకొని వాణ్ణి మన దారిలోకి వస్తాడేమో తెలుసుకో అని అనడంతో, మమ్మీ ఆల్రెడీ మొత్తం తెలుసుకున్నాను. వాడి పేరు అరవింద్. వాడు డబ్బుకి ఇచ్చే వాల్యూ దేనికి ఇవ్వడు. డబ్బంటే వాడికి మహాప్రాణం. అసలు శ్వేతని ప్రేమించినట్టు వెంటపడి పెళ్లి చేసుకుందే తన వెనుకున్న ఆస్తి కోసం. అది తెలుసుకునే శ్వేత వాడి నుంచి విడిపోవాలి అనుకుంటుంది. వాణ్ణిప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడుంచాను అని చెప్పడంతో, ఇన్ని రోజులకి రుద్రాని కొడుకు అనిపించుకున్నావు. ఇంతకీ వాడేం చేస్తాడు అని అనడంతో, వాడేం చేస్తాడు మమ్మీ, ఆ శ్వేత దగ్గర నుంచి డబ్బు గుంజుకొని తినడం, తాగడం, తిరగడం సేమ్ మనలాగే అని చెప్పి ఇక రాహుల్ చెప్తుంటే, చూడు నేను చెప్పినట్టుగా వాడిని సిద్ధం చెయ్యి అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి ఏదో చెబుతుంటుంది. ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది. ఏంటి ఏవో మంతనాలు జరుగుతున్నాయి ఏంటాంటీ, నాకు చెప్పకూడదా అని చెప్పి అనామిక అంటూ ఉంటే, ఏముంది, ఆ కావ్యని ఈ ఇంటి నుంచి బయటికి పంపించే ఒక చిన్న అవకాశం దొరికింది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనామికతో అంటుంది. ఇక అనామిక మోహన్ చూసి, నువ్వేంటి ఉదయం నుంచి చాలా కోపంగా ఉన్నావు, పైగా షాపింగ్ నుంచి వచ్చినాక ఆ కోపం రెట్టింపయింది. ఇంతకీ నీకేం జరిగింది అని చెప్పి అనామికని అడగడంతో, అనామిక నాకేం జరుగుతుంది, ఆ అప్పు మేము వెళ్తున్న షాపింగ్కి ఎదురొచ్చింది, దానివల్లే నాకు డిసప్పాయింట్ అని చెప్పడంతో, మళ్ళీ ఏమైంది, అనుకున్నట్టుగానే నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు కదా, ఇక ఆ అప్పుతో నీకేంటి అడ్డం అని అనడంతో, ఆంటీ అది ఎంతకు తెగిచ్చిందో తెలుసా, నాతోనే ఛాలెంజ్ చేస్తుంది. నేను దాన్ని రెచ్చగొడితే మళ్ళీ కళ్యాణి దాన్ని వలలోకి లాక్కొని కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానని నాతో ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకులే అనవసరంగా దీన్ని రెచ్చగొట్టడమని నోరు మూసుకుని వచ్చేశాను. నేనేమన్నా మాట్లాడితే అది కళ్యాణ్ని లాక్కుపోయేలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక అనామిక అయితే జరిగిందంతా కూడా రుద్రానికి చెప్తుంది. ఓ అవునా, ముగ్గురు అక్క చెల్లెలు ఈ ఇంటి కోడలుగా సెటిల్ అయిపోవాలని చాలా పెద్ద పన్నాగమే పన్నుతున్నారు. మరి ముందు ఈ కావ్యని ఇంటి నుంచి ఎలా పంపించాలో దాని గురించి ఆలోచిద్దాం. ఇది వెళ్తే ఈ స్వప్నకి ముందు వెనక ఏమీ తెలియదు. అది దానికి తెలియకుండానే తెగ తప్పులు చేసేస్తుంది. ఏదో ఒక తప్పులో దొరికి బయటికి వెళ్ళిపోతుందిలే. ముందు దీన్ని పంపించేస్తే దాన్ని పంపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడు రాహుల్, ముందు ఆ అరవింద్ గారిని నన్ను కాంటాక్ట్ అవ్వమని వాడికి ఫోన్ చేసి ముందు లైన్ కలుపు అని చెప్పి ఇక రాహుల్నైతే అరవింద్కి కాల్ చేయమంటాడు. అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి, రాహుల్ సార్, ఏంటి సార్ నైటు పార్టీ అన్నారు, కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. మీరు పార్టీ ఇస్తారని ఎంతలాగా వెయిట్ చేశానో తెలుసా, ఏంటి సార్ అలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పి ఇక అరవింద్ అయితే రాహుల్తో మాట్లాడుతుంటే, చూడు నీకొక మంచి అవకాశం వచ్చింది, ఇక నీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఒక్కసారి మా మమ్మీతో మాట్లాడు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ ఇస్తాడు. రుద్రాణి, అరవింద్ అంటే నువ్వేనా అని అనడంతో, అందుకే కదా మేడం మీ అబ్బాయి నన్ను కాంటాక్ట్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేసి అరవింద్ అంటే నువ్వేనా అని అడుగుతావేంటి అని చెప్పి ఇక కావాలని రుద్రాణిని ఇమిటేట్ చేస్తుంటాడు. అరవింద్ అయితే, ఏయ్ నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావేంటి, నీకు డబ్బు కావాలి, అలాగే నీతో మాకు పని పూర్తవ్వాలి, అంతవరకు నీకు నాకు ఉన్న డీలింగ్స్ ఎక్కువ మాట్లాడామంటే
చంపేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఇక అరవింద్ మీద గట్టిగా అరుస్తుంది. సారీ మేడం, చెప్పండి మేడం ఏం చేయాలో అని చెప్పి ఇంకా అరవింద్ అయితే రుద్రాణిని అడుగుతాడు. రుద్రాణి, నువ్వేమీ చెయ్యొద్దు, నీ పెళ్ళాన్ని చంపేసేయి అని ఒకే మాటతో చెప్పడంతో ఒక్కసారిగా వాడు ఉలిక్కి పడతాడు. మేడం, మీరేదో కోడినో గొర్రెనో కొయ్యమన్నట్టు నా భార్యని చంపేమంటున్నారు. అసలు దాని గురించి మీకేమన్నా తెలుసా? దాని బ్యాక్గ్రౌండ్ ఏమన్నా తెలుసా? వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, అలాగే దానికి పక్కన నిలబడినోడు ఇంకా కోట్లకి అధిపతి. మరి దాన్ని చంపేస్తే వాళ్ళు నన్ను వదిలేస్తారనుకుంటున్నారా? తర్వాత నా పరిస్థితి అంతా జైల్లో చిప్పకుడు తినడమే. పోయి నన్నే గొయ్యి తవ్వుకొని ఆ గోతిలో నాకు నేనే పూడ్చుకోమన్నట్టుగుంది అని అంటుంటే, రే ఈడియట్, ముందు నేను చెప్పేది విను. శ్వేతని చంపేసి, శ్వేతని చంపినాక ఆ శ్వేత చావికి కారణం ఆ రాజే అని చెప్పి క్రియేట్ చేయి. తర్వాత నేను కథ నడుపుతాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే అరవింద్తో శ్వేతని చంపేమని ఒక పెద్ద ప్లానే చెప్తుంది. అరవింద్ కూడా సరే మేడం, కానీ మీరు నన్ను అని అంటుంటే, చూడు, నీకు ఏ శిక్ష పడదు. తర్వాత నువ్వు హ్యాపీగా దర్జాగా బతుకుతావు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనిస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే అతనికి డబ్బాస చూపించి శ్వేతని చంపేమని ప్లాన్ చేస్తుంది. ఇక అతను కూడా ఒక లారీతో శ్వేత ఎప్పుడు వస్తుందా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో శ్వేత ఆఫీస్ నుంచి బయలుదేరుతుండగా శ్వేతని కావ్య మీట్ అవుతుంది. హాయ్ శ్వేత గారు, ఏంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అని అడగడంతో, అదేం లేదు, నాకు కోస్తా అర్జెంట్ వర్క్ ఉంది, కారేమో రిపేర్ అయింది, క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పడంతో, అయ్యో మీరు ఏమనుకోనంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా అని చెప్పి ఇక కావ్య అయితే శ్వేతని రిక్వెస్ట్ చేస్తుంది. శ్వేత కూడా కావ్యని ఇక డ్రాప్ చేయడానికి ఒప్పుకోవడంతో ఇక ఇద్దరు కలిసి కారులో బయలుదేరతారు. శ్వేత కోసం ఎదురు చూస్తున్న శ్వేత భర్త శ్వేత కావ్య కారులో వస్తుంది అని ముందుగానే తాను పెట్టుకున్న ఆ వ్యక్తితో తెలుసుకుంటాడు. ఇక ఎప్పుడెప్పుడు కారు వస్తుందా, ఎప్పుడెప్పుడు కార్ని గుద్దేద్దామా అని చెప్పి ఇక ఎదురు చూస్తున్న అరవిందకి శ్వేత వస్తున్న కారు కనిపిస్తుంది. ఆ కారులో కావ్య కూడా ఉన్న సంగతి అరవింద్కి తెలీదు. ఇంకా లారీ తీసుకొచ్చి కార్ని డాష్ ఇస్తుంది. కారులో నుంచి కావ్య ఎగ్గిరి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయికి తల గుద్దుకుంటుంది. రక్తం మడుగులతో కావ్య శ్వేత వల్ల ప్రాణాపాయ స్థితిలోనే ఉంటుంది. కావ్యని కాపాడుకోవడానికి శ్వేత రాజ్కి కాల్ చేస్తుంది. రాజ్ వచ్చి కావ్య పరిస్థితి చూసి గుండె పగిలేలా ఏడుస్తాడు. ఇక కావ్యని ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. శ్వేతని కాపాడడం కోసం తన ప్రాణాలను పలంగా పెట్టిన కావ్యని రాజ్ ఇప్పటికైనా తన భార్యగా అంగీకరించి దగ్గరికి తీసుకుంటాడా? అసలు ఏం జరుగుతుంది? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. రాజ్ని మార్చడం కోసం కావ్య వేసిన ప్లాను ఈ రకంగా తను రాజ్కి దగ్గరవుతుందని కావ్య కూడా ఊహించి ఉండదు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.